ఉమ్మెత్త ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపడినట్టే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలు ఆకులు, పూలు, కాయలు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి ఔషధ మొక్కల్లో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టులో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం కల్పించారు. ఉమ్మెత్త ఎలాంటి అనారోగ్య సమస్యలు నయం చేసుకోవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం. ఉమ్మెత్త ఆకులు అద్భుతమైన నొప్పి నివారణగా పనిచేస్తాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశంలోని నొప్పిగా ఉంటే వెంటనే ఒక ఉమ్మెత్త ఆకు తీసుకొని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట రాసి కట్టుకడితే ఆ నొప్పులన్నీ పరారవుతాయని చెబుతుంటారు వైద్యులు. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్నవారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లోని కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఉమ్మెత్తాకులతో వైద్యం అధిక బరువును తగ్గిస్తుంది. వేడి కురుపులు, సెగగడ్డలు, స్త్రీలలో స్తనాల వాపు వంటి సమస్యలు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. సాధారణంగా కోతి, పిచ్చికోక కరిచిన వారికి కూడా ఉమ్మెత్తాకులతో వైద్యం చేస్తారు. ఇందుకోసం ఉమ్మెత్తాకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కోతి కరిచిన చోట, పిచ్చికుక్క కరిచిన చోట రసం రాసి మద్దన చేస్తే వాటి విషం శరీరానికి పాకదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఉమ్మెత్తాకుల రసాన్ని గజ్జి, తామర, దురద, పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. తలలో పేలు, కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదం కలిపి రాస్తే పేలుపోయి కురుపులు మానిపోతాయి. అరికాల మంటలు, తిమ్మిర్లు ఉంటే ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ చెట్టు ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే పేను కురుగుడు పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.